హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు సగం షూట్ చేశాను, నిన్న సగం షూట్ చేశాను. నేను ఏం షూట్ చేశాను, ఏం వంట చేశాను అనేది ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి వీడియోకి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను ఒక స్ట్రాంగ్ టీ అయితే ప్రిపేర్ చేసుకొని తాగేసాం మా బాబు నేను. తర్వాత పప్పు నానబెట్టుకున్నాను, ఉడికించాను. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులోకి అయితే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసేద్దాము. పక్కనేమో ములక్కాయలు కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. కొంతమంది డైరెక్ట్ తాలింపులో వేసుకుంటారు, పప్పు కాగబెట్టుకుంటారు కదా, అందులోనే ఉడికిస్తారు ములక్కాయలని. నాకు అట్లా సాటిస్ఫై అనిపించదండి. ఎందుకంటే అది ఉడుకుతుందో ఉడకదో కూడా తెలియదు కదా. సపరేట్గా కొంచెం మనం వాటర్ సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత పప్పులో వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను ఈ ప్రాసెస్ అయితే ఫాలో చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసారా, నేనైతే చింతపండు రసం వేసాను, పాలకూర వేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను అండి. ఇంకా పసుపు, కారం ఇవన్నీ వేసేసుకోవాలి. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటేనే పప్పు టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి పుల్లగా ఉన్నా బాగుండదు, పుల్లగా అసలు లేకున్నా అసలు బాగుండదు కదా. అన్నీ ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారా, ఇంకా నేను ఫైనల్గా అయితే కొంచెం పసుపు కొంచెం కారం అయితే యాడ్ చేయాలి ఇందులో. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించామనుకోండి పప్పుని, పాలకూర పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడుకుతుంది. ములక్కాయలు కూడా ఇందులో వేసేసాను. వీటిల్లో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం ములక్కాయలకు బట్టి అన్ని ఫ్లేవర్స్ పప్పులోకి యాడ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది అప్పుడు పప్పు అనేది. చాలా చాలా టేస్టీగా ఉందండి, డిఫరెంట్ టేస్ట్ ఉంది. ములక్కాయలు పాలకూర వేయడం వల్లనో ఏమో తెలియదు కానీ నేను ఎప్పుడు చేయని టేస్ట్తో ఈసారి అయితే పప్పు చాలా టేస్టీగా చేశాను. పప్పు కిందకి పైకి అనేంత వరకు బాగా కాగబెట్టుకోవాలి. ఇలా కాగబెట్టుకున్న తర్వాత తాలింపు అయితే చేసుకుందాము. ఎల్లిపాయలు లేవండి, గార్లిక్ నా దగ్గర కంప్లీట్గా అయిపోయినాయి. ఇంకా అవి ఉంటే బాగుండేది. ఆనియన్ తాలింపు అయితే పెట్టేస్తున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, మెంతులు, నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఎల్లిపాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది కానీ అది లేకుండే నా దగ్గర, స్కిప్ చేసేసాను. మెంతులు వేయాలండి కంపల్సరీగా. మనం తినే ఆహారంలో మెంతులు కంపల్సరీగా చేర్చుకోవాలి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంక ఎండుమిర్చిని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాము. కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉందండి, మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఇంకా ఇవన్నీ వేసుకుంటేనే పప్పు చాలా బాగుంటుంది. కరివేపాకు లేకుండా బాగుండదు, ఎండుమిర్చి లేకపోయినా బాగుండదు, ఏదో ఒకటి లేకపోయినా అసలు బాగుండదు కదా. ఇంకా ఇందులోకి అయితే అన్నిటినీ యాడ్ చేసేసుకొని ఒక 50% మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది బాగా మాడిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి అన్నమాట. ఆ తర్వాత ఇక పప్పునైతే ఒక 2-3 గంటల వరకు ఇందులో వేసుకొని తర్వాత ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసేసుకుందాము. వేడివేడి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి. మా నాన్న అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నాడు పప్పు అయితే. ఇంకా ఇంట్లో ఇద్దరు కూడా మంచిగా తిన్నారండి వీళ్ళు. నేను పప్పు అంటే నాకు అంత ఇష్టం ఉండదు, ఏదో వండినప్పుడే తినేస్తాను, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తింటాను. తర్వాత అయితే అస్సలు ముట్టుకోను అన్నమాట. నేను చట్నీ అన్న వేసుకొని తింటా కానీ పప్పు అసలు తినను అండి, నాకు ఎందుకో అంతగా ఇష్టం ఉండదు. ఇంకా కారం పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అయితే చాలా బాగుంటుంది. నాకు నచ్చినట్టుగా వేసుకొని తినేస్తాను. నెక్స్ట్ డే ఉన్నా నేనే తినేస్తాను అనమాట, అంత బాగుంటుంది. ఓకే, తాలింపు అయితే అయిపోయింది. ఇదైతే ఇందులోకి యాడ్ చేసేద్దామండి. దీని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా ఉంచేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాము. ఉప్పు, కారం, పులుపు అనేది ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉందండి, మంచిగా ఉంది. ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా చాలా టేస్టీగా చాలా బాగుంది.
ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ఇంకా సరిపోకపోతే కొంచెం వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఉప్పు చెక్ చేశాను. కొంచెం తక్కువ పడిందండి, నేను వేసేసాను. ఆ క్లిప్ అయితే చూపించట్లేదు కానీ ఓకే. దీనిపైన అయితే ఇక మూత పెట్టేసుకుందాము. పప్పు అయితే ఇక అయిపోయింది అన్నమాట. పెద్ద ప్రాసెస్ అండి పప్పు ఉడికించడము, రుబ్బడము, తాలింపు పెట్టడము. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఓకే. ఇదంతా వచ్చి కూడా ఇది నిన్న అండి, ఇది ఇప్పటి నుండి ఈరోజు అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 7కి అట్లా స్టార్ట్ చేశాను ఈరోజు అనేది. ఏం చేస్తున్నాను అంటే లేవగానే ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత ఇక్కడ చూసారా దొండకాయలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి. దొండకాయలకు బంకలాగా పట్టుకొని ఉంటుంది కదా కొంచెం, అదంతా కూడా ఫస్టే నానబెట్టాను వాటర్లో. నానబెట్టి మొత్తం గీరాను, శుభ్రంగా గీరి ఇంకా ఇదైతే వాటర్లో ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి దొండకాయలు. చాలా చాలా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. దొండకాయ ఫ్రై కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా చాలా బాగుంటుంది. కాకపోతే అది ఫ్రై అయ్యేసరికి కొంచెం లేట్ అవుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది జిగురులాగా పట్టుకొని ఉంటుంది అని చెప్పాను కదా, ఒక 3-4 టైమ్స్ అయితే మంచిగా కడగాలి అండి. కడిగితేనే బాగుంటుంది, లేదంటే అది కూరలో కలిసిపోతుంది కదా, గలీజ్ అనిపిస్తుంది. అందుకని శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. బెండకాయలు అయితే ఒక గంట ముందే కడిగి ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇవి కూడా అంతే. బెండకాయలతోని పెద్ద పని ఉంటుంది, కడగడమే పెద్ద ప్రాసెస్ అండి. ఈ దొండకాయలు అయితే కట్ చేయడం కూడా పెద్ద ప్రాసెస్, వండడం కూడా పెద్ద ప్రాసెస్ అని టైం పడుతుంది. ప్రాసెస్ అంటే ఏం లేదు కానీ కొంచెం లాంగ్ టైం పడుతుంది. 20 minutes ఫ్రై అవుతుంది. ఫ్రై చేయాలి అని అంటే కర్రీ అయితే నేను ఎప్పుడు చేయలేదు అండి, కానీ ఫ్రై చేయడానికే చాలా అంటే చాలా టైం పడుతుంది. ఆ తర్వాత దొండకాయలు అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. చివరి వరకు చూపించలేదు కానీ ఇంకా కటింగ్ అయితే మొదలు పెట్టాను అనమాట. చాలా ఫాస్ట్గా మా నాన్న లేవక ముందుకే ఇదంతా మొదలుపెట్టి ఇక కట్ చేయడం, కర్రీ చేయడము ఇవన్నీ చేయాలి. లేదు అంటే ఇక మా నాన్న అయితే అసలు కట్ చేయనియడండి. చాకు తీసుకుంటాడు, లేకపోతే కట్ చేసిన కింద వేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ఇక ఆ ఛాన్స్ ఆయనకి ఇవ్వకుండా చాలా ఫాస్ట్గా అయితే ఇక వంట చేయాలి. ఇక్కడ చూసారా అండి, నేను వీడియో ఎందుకు స్కిప్ చేసి చూపిస్తున్నానంటే ఇది షార్ట్ వీడియోలో పెట్టేశాను నేను ఆల్రెడీ, అందుకని చెప్పేసి చూపించట్లేదు అనమాట. కంప్లీట్గా చాలా బాగుంటుందండి. ఒక 20 minutesలో దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, బాగుంటుంది, టేస్టీగా చాలా బాగుంటుంది. దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది అండి. ఇంకా తర్వాత రైస్ వండేసాను. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి అండి. ఇక్కడేమో మా నాన్నకి అప్పలు చేద్దామని చెప్పేసి కొంచెం స్టోర్ బియ్యం ఉంటేనే శుభ్రంగా క్లీన్ చేశాను నిన్ననే. అది కవర్లో పెట్టి ఒక టిఫిన్లో పెట్టానండి. ఓకే, తర్వాత పట్టించుకురావచ్చులే అని పెట్టేశాను. ఇదైతే కడగాలి అండి. ఇప్పుడు శుభ్రంగా ఒక 5-6 సార్లు అట్లా కడిగేసి పట్టించుకురావాలి ఎండబెట్టి. ఇది రైస్ కడుగుతున్న కొద్దీ నల్ల పురుగులు వస్తున్నాయండి. ఎక్కడి నుంచి వచ్చినాయి, రైస్లో ఉంటాయి కదా ఆల్రెడీ, ఇంకా అవైతే వెళ్ళిపోవాలని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేశాను. ఒక 5-6 టైమ్స్ అట్లా క్లీన్ చేశాను. శుభ్రంగా క్లీన్ చేసి ఆ తర్వాత ఎండలో అయితే ఎండబెట్టానండి. మా నాన్న అయితే ఊరికే వెళ్ళి ఆ ఎండ దగ్గరికి ఆ బియ్యం దగ్గరికి వెళ్ళి ఊరికే కింద పడబోయడం ఏదో చేస్తూ ఉన్నాడు. ఇక ఆయన పడుకున్న తర్వాత మంచిగా ఒక క్లాత్ వేసి మంచిగా ఎండబెట్టాను. అది కంప్లీట్గా ఎండిన తర్వాత మిల్లు దగ్గర పోయి పట్టించుకురావాలండి. పట్టించుకొచ్చిన తర్వాత చెక్కలు చేయాలి. ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి అండి తినడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.